అందరికీ నమస్తే. వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. చూడండి, బుజ్జి అయితే పొద్దున్నే అయితే గొడవ చేస్తుంది. పాలు ఆల్రెడీ ఒకసారి తాగేసిందనమాట. ఇది రెండోసారి అనమాట. పొద్దుగుకులు పాలు పోయమంటది. ఒక్కోసారి తాగకుండా ఆడ పెట్టేసి అయితే ఆటలాడుతూ ఉంటుంది. ఇది వచ్చిన కాల నుంచి అయితే నాకైతే పాలు ఉండట్లేదు, మొత్తం ఇదే తాగేస్తుంది అనమాట. ఇంకా 2 చేపలు అయితే తీసుకొచ్చాడండి. చేపలంటే వాడికి ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అనమాట, చేపలు పెంచుకోవాలని. అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. నేనేం వద్దురా వద్దురా అని చెప్తున్నా అనమాట. అయితే పైన పిల్లాడి దగ్గర 2 చేపలు ఉండే, 5 పిల్లలు పెట్టిందంట. పిల్లలు పెట్టిందని ఒక వారం నుంచి అయితే ఇంకా పిల్ల గ్యాంగ్ మొత్తం వాడు చుట్టూనే తిరుగుతూ ఉన్నారనమాట. అయితే తలా 2 అయితే ఇచ్చిన్నాడు. అంటే 10 రూపీస్కి అయితే అమ్ముతా అని చెప్పిండంట, ఒక్కొక్క 10 రూపీస్ అని. అయితే ఇంక 10 రూపీసే కదా తెచ్చుకుంటా ఉన్నారు. అంటే నేను అవి బతకవరా ఎందుకురా అని చెప్పానమాట. అయితే అది ఏమన్నా బుజ్జి లెక్క దానికి లీటర్లు పాలు పోయి అవసరం లేదు మమ్మీ, అవి పాపం నీళ్ళల్లో ఉంటాయి, రోజు ఒక 2 బాల్స్ ఫిష్ ఫుడ్ వేస్తే చాలు అని చెప్పిండు అనమాట. సర్లే ఇంకాని ఒక 4 అయితే తెచ్చుకో అని చెప్పిన. వాడైతే ఇంకా 4 వద్దు, మళ్ళీ బతకకుంటే మళ్ళీ నువ్వు నన్ను తిడతావు అని చెప్పి 2 తెచ్చుకుండు. ఈ బతికితే కనుక ఇంకొక 2 తెచ్చుకుంటా అని చెప్పిండు అనమాట. అయితే ఇంక సర్లే అని చెప్పిన. మరి వెళ్ళేస్తావురా అని చెప్పిన. అడిగితే అన్నాడు కదా, ఖాళీ డబ్బాలు ఇన్ని డబ్బాలు ఉన్నాయి బొచ్చెడు, అందులోనే వేస్తా అని చెప్పిండు. ఫస్ట్ అయితే ఇంకా ఆ డబ్బాకి సబ్బు సరుపు పీసేసి శుభ్రంగా అయితే కడిగిండనమాట. కడిగి చిన్న చిన్న రాళ్ళన్నీ ఇసుకలా ఉంటాయన్నమాట. ఆ రాళ్ళు ఇంతకుముందు మా ఇంటి ముందు ఇసుక తోలితే అప్పుడైతే అన్నీ తీసి పెట్టుకున్నమాట. రాళ్ళు అయితే అవన్నీ డబ్బాలు వేసి ఒక చెట్టు కొమ్మ అయితే నాటి ఇలా అయితే సెట్ చేసిండనమాట. ఇంకా వాటర్ పోసిండు, ఇంకా అల్లేసిండనమాట. ఈ 2 అయితే ఎంత బాగా తిరుగుతున్నాయి అంటే అంత బాగా తిరుగుతున్నాయి. అసలు చూస్తే గండు చీమ అంత ఉన్నాయండి. ఆ గండు చీమ అంతా కూడా కొంచెం చిన్నగానే ఉన్నాయి గండు చీమ కంటే కూడా, కానీ భలే ముద్దుగా తిరుగుతున్నాయండి 2. ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అని చెప్పిర్రంట. అవి 2 పెద్దయి ఇప్పుడు ఈ పిల్లలు పెట్టేయాలన్నమాట ఈయన గారు. అవి ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాంలే అనుకున్నా. ఇంకా ఇప్పుడైతే మంచిగానే తిరుగుతున్నాయి. పాపం వాడికి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా, సర్లే పెంచుకో అని చెప్పిన. భలే తిరుగుతున్నాయి చూడండి. వీటికి పేర్లు పెట్టాలండి, ఇంకా పేర్లు అయితే పెట్టలేదు. నాకు పెట్స్కి పేర్లు పెట్టాలంటే చాలా ఇష్టం అండి. బుజ్జి చూడండి, ఇంకా పాలు తాగేసి అప్పుడే వచ్చి మళ్ళీ ఇంట్లో సెటిల్ అయిపోయిందనమాట. బయటికి పోవే మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అంటే నా మీద గొడవ ఆడుతుంది, కోపంగా చూస్తుంది చూడండి. అసలు చెప్పిన మాట అస్సలు వినదండి. ఇక్కడిక్కడే యోగాసనాలు వేస్తూ నా కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అది చేసే పనులకైతే మనకి ఇంకా కోపం రాదు, ముద్దు వస్తుంది కదా అని చెప్పి అయితే ఇంక ఇంట్లోనే పడుకుంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.